మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పూర్తి విశ్వంలో అత్యంత రేరెస్ట్ అంటే తక్కువగా దొరికే ఎలిమెంట్ ఏంటి? ఇప్పుడు మీలో చాలామంది డైమండ్ అంటారు. నేను అలాగే అనుకున్నాను. కానీ కాస్త రీసెర్చ్ చేస్తే ఈ విశ్వంలో చాలా డైమండ్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక ప్లానెట్ ఉంది, అది కంప్లీట్గా డైమండ్స్తో నిండి ఉంది. దాని సర్ఫేస్ పైన లావా ఉంటుంది, బట్ ఓవరాల్గా లోపట మొత్తం డైమండ్స్ నిండుగా ఉన్నాయి. ఆ గ్రహం తన సౌర కుటుంబంలో 18 గంటల్లోనే సూర్యుడు చుట్టూ తిరిగేస్తుంది. అండ్ ఇది మన భూమి కంటే 2 రెట్లు పెద్ద సైజులో ఉంది. అంటే విశ్వంలో డైమండ్స్కి కొదువలేదు, చాలా ఉన్నాయి. ఆ తర్వాత అందరిలాగే నా మైండ్లో వచ్చింది గోల్డ్, బంగారం చాలా రేర్గా ఉంటుంది అని. కానీ ఈ విశ్వంలో గోల్డ్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడైతే సూపర్నోవా క్రియేట్ అవుతుందో అక్కడ హెవీ మెటల్స్ గోల్డ్ లాంటివి క్రియేట్ అవుతాయి. నిజం చెప్పాలంటే గోల్డ్తో నిండి ఉన్న ఒక అతిపెద్ద గ్రహం కూడా ఉంది, అదే 16 సైక్. ఈ మొత్తం గ్రహం వాల్యూ మన ఎర్త్ లెక్కల ప్రకారం ఎన్నో బిలియన్ ట్రిలియన్స్ ఉంటుంది. కానీ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ పూర్తి విశ్వంలో అత్యంత రేరెస్ట్ ఎలిమెంట్ ఎక్కడో లేదు, మన భూమిపైనే ఉంది. అదే మనకు ఎక్కడ పడితే అక్కడ దొరికే కలప, వుడ్. ఆశ్చర్యపోకండి, నిజంగానే ఈ వుడ్ అనేది విశ్వంలోని మోస్ట్ రేరెస్ట్ ఎలిమెంట్. ఇది మీకు ఈ విశ్వంలో ఎక్కడ దొరకదు, ఇప్పటి వరకైతే దొరకలేదు. ఎందుకంటే వుడ్ అనేది ఏ ప్లానెట్ పైన చెట్లు ఉంటాయో అక్కడ మాత్రమే ఉంటుంది. చెట్లు, మొక్కలు ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ చేసి ఈ కలపను తయారు చేస్తాయి. అండ్ కేవలం అంతేకాదు, ఒక పర్ఫెక్ట్ మొక్క ఆర్ చెట్టు క్రియేట్ కావడానికి ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటి ఎన్విరాన్మెంట్ ఈ విశ్వం మొత్తంలో చాలా రేర్గా ఏర్పడుతుంది, అది మన భూమి పైన ఉంది. అందుకే నెక్స్ట్ టైం మీరు చెట్లు, మొక్కలు ఆర్ ఇలాంటి కొట్టేసిన కలపను చూసినప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పూర్తి విశ్వంలో ఎక్కడా దొరకని ఒక రేర్ ఎలిమెంట్ని టచ్ చేస్తున్నారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.